భీమాలో ఒక గెత్త మీద నువ్వు వస్తున్నావు. అవును. నువ్వు పెంచుకున్న సొంత గెత్త అది. కాదు. జనరల్గా పోలీసులు బుల్లెట్ల మీద జీపుల మీద వస్తారు. నువ్వేంటి గెత్త మీద వచ్చావు? డైరెక్ట్ ఫస్ట్ కట్ చెప్పినప్పుడు అదేంటి ఒంగోలు గెత్తనది? అంటే తన్ని అది చెన్నై నుంచి తీసుకొచ్చారండి. అదిగో చెన్నై నుంచి తీసుకొచ్చారు. అమ్మో, అది చాలా ఫెరషియస్ గా ఉంది. చాలా ఫెరిషియస్ గా ఉంది. తనకేంటంటే డైరెక్ట్ వెరీ పర్టికులర్ అబౌట్ హంప్ ఉంది చూసారా, అవును పైన అది బాగా ఉండాలి, అది మ్యాసివ్ గా ఉండాలి అని చెప్పేసి అది చెప్పిన నేను అప్పుడు 2-3 సార్లు అడిగాను, హర్ష నీకు నిజంగా కావాలా, ఇప్పుడు వేరే దాని మీద కూడా రావచ్చు కదా, ఎందుకు దాని మీద లేదు సార్ నేను అట్లా విజువలైజ్ చేస్తున్నాను సార్, చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది సార్, కొత్తగా ఉంటుంది కానీ ఇప్పుడు సీజీలు వచ్చినాయి, సీజీలు చేసేయను. లేదు సార్, ఒరిజినల్ ఫీల్ ఉండదు సార్. ఓకే, అటు ఇటు పట్టుకొచ్చి చెన్నై నుంచి తీసుకొచ్చారు. దానికి మళ్ళీ చాలా ఖర్చు. అవునవును, అది మొత్తం తీసుకొచ్చారు. దానికి ఒక వెహికల్, దానికి ఫుడ్, అవును, మనుషులు ఒకళ్ళిద్దరు కాదు 5-6 మంది పట్టుకోవడానికి. అవునవును. ఫస్ట్ వెళ్ళగానే దగ్గరికి వెళ్ళి అనింది. నువ్వు చెప్పాల్సింది కదా ఒంగోలు ఎక్కడ అని చెప్పి. దాని తర్వాత 1 డే ఫుల్ దాంతోనే పక్కనే తిరుగుతా, దాన్ని సవర్ తీస్తూ, దానికి ఫుడ్ పెడుతూ, అంటే దానికి టచ్ తెలిస్తే గానీ దాని దగ్గర రానిలేదు. దాంతో దగ్గరికి వెళ్ళిన తర్వాత కామ్గా ఉన్నప్పుడు అప్పుడు స్లోగా దాని మీదకి ఎక్కాను అనమాట. ఎక్కినప్పుడు ఒక 3-4 డేస్ షూటింగ్ చేశారు దాని మీద. అదేమీ చేయలేదు పాపం. మళ్ళీ వెళ్ళేటప్పుడు దానికి దండం పెట్టి థ్యాంక్ యూ. ఎన్నో పని చేశారు దాంతో? ఆల్మోస్ట్ 4 డేస్ చేశాను. 4 డేస్.